గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వర్ష. ఏంటి వారం రోజులు లీవ్ తీసుకున్నావు కదా, అప్పుడే వచ్చేసావు? వెళ్ళిన పని వెంటనే అయిపోయింది సార్, అందుకే వచ్చాను. ఇంటి దగ్గర ఉండే ఏం చేస్తానని ఆఫీస్కి వచ్చేసాను. గుడ్, ఐ లైక్ యూ. నీలాగా కష్టపడి పని చేసేవాళ్ళంటే నాకు ధర్మతేజ గారికి చాలా ఇష్టం. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఓకే. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సుబ్రహ్మణ్యం గారు. మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పండి సార్. ఈరోజు మా అబ్బాయి కృష్ణ ఆఫీస్కి వస్తున్నాడు. అలాగే సార్, చాలా మంచి విషయం చెప్పారు సార్. ఆఫీస్ ఎలా ఉందో విజిట్ చేయడానికి వస్తున్నారా సార్? కాదు, మన ఆఫీస్కి కొత్త డైరెక్టర్గా అపాయింట్ చేశాను. చాలా సంతోషం సార్. నిజంగా మీరు చాలా మంచి పని చేస్తున్నారు సార్. మీ తర్వాత మీ బాధ్యతల్ని చూసుకోవాల్సింది మీ అబ్బాయి గారే కదా సార్. అందుకే తనను డైరెక్టర్ సీట్లో కూర్చోబెడుతున్నాను. ఈరోజు మంచి రోజని తీసుకొస్తున్నాను. అవును సార్, ఈరోజు చాలా మంచి రోజు. ఈరోజు దశమి సోమవారం, చాలా మంచి రోజు సార్. ఉదయం గుడికెళ్ళి పూజ కూడా చేయించుకొచ్చాను సార్. ఇంతకీ అబ్బాయి గారిని ఎప్పుడు తీసుకొస్తున్నారు సార్? ఉదయం 11 గంటలకల్లా ఆఫీస్లో ఉంటాడు. ముహూర్తం కూడా భలే కరెక్ట్ గా సెట్ చేశారు సార్. 12 దాటితే వర్జం కూడా వస్తుంది సార్. అబ్బాయి గారు వచ్చే సమయానికి అమృత ఘడియలు కూడా ఉన్నాయి సార్. సుబ్రహ్మణ్యం గారు, మీరు ఈ ఉద్యోగం కాకుండా ముహూర్తాలు గట్రా ఇలాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? అలాంటిదే లేదు సార్. ఎందుకు అలా అడిగారు సార్? వారాలు వర్జాల గురించి చెప్తుంటే అందుకని. అదేం లేదు సార్, ప్రతిదానికి మంచి చెడులు చూసుకోవటం కాస్త అలవాటైపోయింది సార్. సరే, మా అబ్బాయి కృష్ణ గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. మా అబ్బాయికి కోపం ఎక్కువ. ఎవరైనా తన దగ్గర ఎక్కువగా మాట్లాడితే వాడికి నచ్చదు. అయ్యో, అలాగైతే నాకు కొంచెం కష్టం కదా సార్. అందుకే చెప్తున్నాను మీకు, మా అబ్బాయి దగ్గర ఎంతవరకు మాట్లాడాలో అంతే మాట్లాడాలి. అలాగే సార్. అదే, ఈరోజు కృష్ణ ఆఫీస్కి వెళ్తున్నాడు కదా, తను వస్తున్నాడని ఆఫీస్లో మేనేజర్కి చెప్తున్నా. పిల్లాన్ని స్కూల్కి పంపిస్తూ మా అబ్బాయి ఏడుస్తాడు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి సార్. క్లాస్ టీచర్కి చెప్తున్నారా? అలా కాదు, వాడికేం తెలియదు కదా. నువ్వు ఒక్కసారిగా ఆఫీసు బాధ్యతలన్నీ వాడి మీద పెడితే కంగారు పడతాడేమోనని. అసలు పిల్లలు అలా తయారవడానికి కారణమే మీరండి. దారిలో పెట్టాల్సింది వాళ్ళని కాదు, మిమ్మల్ని. నన్న? అవును, మిమ్మల్నే. వాళ్ళేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? 25 ఏళ్ళు దాటిన కొడుకుని ఇంకా పసిపిల్లాళ్లాగే కాపాడాలని చూస్తున్నారు. మీ అండ చూసుకునే వాడు అలా తయారయ్యాడు. అంటే ఆఫీస్ విషయాలు అవి తెలియదు కదా, మేనేజర్ పక్కనుంటే బాగుంటుందని చెప్తున్నా. అవునా? ఆహా, అయితే ఆడపిల్లల లైన్లో పెట్టడం, నమ్మించి మోసం చేయడం, ఇవన్నీ మీరు దగ్గరుండి నేర్పించారా? అవన్నీ మీరు చెప్పకుండానే నేర్చుకున్నప్పుడు ఈ విషయాలు మాత్రం మీరు చెప్పకుండా నేర్చుకోలేడా? నీళ్లలోకొస్తే ఈత దానంతట అదే వస్తుంది. బాధ్యతల్ని నెత్తిమీదేస్తే వాటిని ఎలా మోయాలో అర్థమవుతుంది. మీరు కాస్త ఆ ప్రేమని కంట్రోల్ చేసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. అలాగే, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఏదైతేనే ఇన్ని రోజులకు వాడంతట వాడు ఆఫీస్కి వెళ్తాను అన్నాడు. అంతకుముందు నేను ఎన్నిసార్లు అడిగినా నా మాటను లెక్క పెట్టేవాడే కాదు. కానీ ఈరోజు వాడు ఆఫీసుకు వెళ్ళడానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ రాణమ్మ. ఆఫీస్కి రావడమే కాదు, వాడి జీవితంలో కూడా మార్పు తీసుకొస్తాను.
చూడండి, ఇదే విధంగా రోజుకి 3 సార్లు మీరు చేయించాలి. ఇలా చేయిస్తేనే తను తొందరగా రికవర్ అవుతుంది. అలాగే డాక్టర్. సరే. వస్తాను. అక్క, అమ్మ గురించి నువ్వేం భయపడకు, నేను దగ్గరుండి చూసుకుంటాను. అశోక్, నీ కాలేజ్ హాలిడేస్ ఎప్పటి వరకు? ఆ, ఇంకో వారం రోజుల వరకు కాలేజ్ ఉండదక్క. నిజంగా మీ కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారా? అవునక్క. ఏంటమ్మా, ఏమైంది? అబద్ధం చెప్తున్నాడు నాన్న. వీడు కాలేజ్కి వెళ్లకుండా కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారని అబద్ధం చెప్తున్నాడు. ఏరా, నిజమేనా? అడుగుతుంది నిన్నరా, సమాధానం చెప్పు. వాడెందుకు చెప్తాడు నాన్న? అబద్ధం చెప్పి దొరికిపోయాడు కదా. వీడు చదువుకుని పైకొస్తాడు అనుకుంటే అబద్ధాలు చెప్పడంలో బాగా ఆరితేరాడు. ఏంట్రా ఇది? అక్క చెప్తుంది నిజమా? నువ్వేమన్నా చిన్న పిల్లాడివా స్కూల్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోడానికి? చెప్పు, కాలేజ్ ఒక్కటి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అడుగుతుంటే సమాధానం చెప్పవేంట్రా? ఎందుకు అలా చేశావు? అక్కని బాధ పెట్టడం ఇష్టం లేకనే కాలేజ్కి వెళ్ళడం లేదు. నన్ను బాధ పెట్టడం ఇష్టం లేకనా? అవునక్క, కాలేజ్లో అందరూ ఎడ్యుకేషనల్ టూర్కి వెళ్తున్నారు. నన్ను కూడా గ్రూప్తో పాటు రమ్మన్నారు. ఆ టూర్కి వెళ్ళాలంటే 15,000 కట్టాలి. మా ఫీజులు కట్టడానికి, ఇంటిని పోషించడానికి నువ్వెంత కష్టపడుతున్నావో నాకు తెలుసక్క. ఇప్పుడు నేను టూర్ కోసం నిన్ను మరింత కష్టపెట్టలేను. కాలేజ్కి వెళ్తే ఆ మాత్రం డబ్బులు కట్టలేవా అని అందరూ ఎక్తాలు చేస్తారక్క. అందుకే కాలేజ్కి వెళ్ళడం మానేశానక్క. ఈ వారం ఎండింగ్ లోపల లాస్ట్ డేట్ అయిపోతుందక్క. ఆ తర్వాత నేను వెళ్ళినా ఎవరూ నన్ను టూర్కి రమ్మని అడగరక్క. అందుకనే అబద్ధం చెప్పానక్క. కానీ కాలేజ్కి వెళ్ళకపోతే క్లాసులు? నేను ప్రతిరోజు మా ఫ్రెండ్స్ దగ్గర నోట్స్ తీసుకుని ప్రిపేర్ అవుతున్నానక్క. ఒరే, ఇప్పటిదాకా నువ్వు చిన్నపిల్లాడు అనుకున్నాను, కానీ ఇంత పెద్ద వాళ్ళు ఆలోచిస్తావని నేను అస్సలు అనుకోలేదు. తొందరపడి చేసుకున్నాను. సారీరా, ఏమనుకోకు. పర్లేదులే అక్క, అయినా నువ్వు కొడితే అంత పెద్ద దెబ్బేం తగలదులే. ఒక్క నిమిషం. ఇదిగో, ఈ డబ్బులు తీసుకుని వెళ్ళి కట్టు. అందరితో పాటు నువ్వు కూడా టూర్కి వెళ్తున్నావు. అయ్యో వద్దక్క, నాకు వెళ్ళటం ఇష్టం లేదు. నోరు మూసుకుని కట్టు. నువ్వేమీ సరదాగా తిరగడం కోసం వెళ్ళడం లేదు కదా. అదే ఎడ్యుకేషన్ టూరు. దానికి వెళ్తే అది నీకు ఉపయోగపడుతుంది. వెళ్ళు, డబ్బులు కట్టేసి. వద్దక్క. నోరు మూసుకుని తీసుకోమన్నానా? లేదంటే మళ్ళీ పడతాయి. తీసుకో. వెళ్ళు, కట్టు. చాలా థ్యాంక్స్ అక్క. మందు వాసన రాకుండా స్ప్రే వాడాను. అమ్మాయి కోసం ఆఫీస్కి వెళ్తున్నానని తెలియకుండా నాన్న కోసం అబద్ధం ఆడాను. హే కృష్ణ, నువ్వు చాలా తెలివిగలవాడివిరా. ఆవిడ తిండి తినడం మానేస్తే నాకేంటి బాధ? అమ్మాయి కోసం ఆఫీస్కి వెళ్తే అనుమానం వస్తుందని బిల్డప్ ఇచ్చాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటే నమ్మేశారు పిచ్చోళ్ళు.
వెళ్దామా? చూసావా రాణి, కృష్ణ ఆఫీస్కి వెళ్తున్నాడు. వీణ్ణి ఇలా చూస్తానని నేను కల్లో కూడా అనుకోలేదు. అంతా నీ వల్లే. అందుకే పిల్లలకి తండ్రి బాధ్యత కంటే తల్లి ప్రేమ ఎక్కువని నిరూపించావు. చిన్నబాబు గారు ఎంత బాగున్నారో. నా దిష్టే తగిలేలా ఉంది. ఉండండి బాబు, దిష్టి తీస్తాను. పంకజం, నువ్వు మరీ ఓవర్ చేయకు. డాడ్, టైం అవుతుంది, వెళ్దామా? అన్నయ్య ఎక్కడికి బయలుదేరావు? ఆఫీస్కి. నువ్వు ఆఫీస్కి వెళ్తావా? వెళ్తాడు. దానికి ఎందుకంత ఆశ్చర్యం? మీ అమ్మొచ్చిన వేళ విశేషం. అందరిలోనూ మార్పు వస్తుంది. నీలో కూడా రావాలి. అవును, మా అమ్మ అంటే గ్రేట్. డాడ్, మనం వెళ్దామా? వెళ్ళలేరా? దానికంటే ముందు మీ అమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో. వాట్? మొదటిసారి ఆఫీస్కి వెళ్తున్నావు కదరా, అది కూడా మీ అమ్మ వల్లే. అందుకే తన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం మంచిది. తీసుకో. డాడ్, నేను మీకోసం ఆఫీస్కి వస్తున్నాను. మీరు నన్ను ఒక ఫేవర్ చేస్తావా అని అడిగారు కాబట్టి నేను సరే అన్నాను. అంతేకాని మధ్యలో వచ్చిన వాళ్ళ కోసం కాదు. కావాలంటే మీకు దండం పెడతాను, మీరు దీవించండి. అది కాదురా, మీ అమ్మ. డాడ్, నేనెవ్వరికి దండం పెట్టను. ఎవరి దీవెనలు నాకు అవసరం లేదు. ఇంకా చెప్పాలంటే ఈవిడ కంటే మన పంకజం చాలా బెటర్. ఇంట్లో చాలా రోజుల నుంచి పనిచేస్తుంది. ఎప్పుడు ఏం కావాలో అది తెచ్చి పెడుతుంది. అయ్యయ్యా, నాదే ఉంది చిన్నబాబు గారు. నేను జీతం కోసం పనిచేసేదాన్ని. కానీ అమ్మగారు మీ కన్న తల్లి బాబు. ఏదైనా కొత్తగా పని మొదలుపెట్టినప్పుడు అమ్మ ఆశీర్వాదం చాలా మంచిది బాబు. పంకజం, నీ అడ్వైస్ నాకు అవసరం లేదు. నాకు తెలిసిన పద్ధతి ఇదే. ఎవరి కోసమో నా పద్ధతి మార్చుకోండి. డాడ్, మీకు ఇంకొకసారి క్లియర్ చేస్తున్నాను. ఈవిడ గారు మీకు భార్య, నాకమ్మ కాదు. అనవసరంగా లేనిపోనివి చెప్పి నన్ను ఇబ్బంది పెట్టకండి. ఇంకా నన్ను ఫోర్స్ చేస్తే నేను ఆఫీస్కి రావడం మానేస్తాను. అది కాదు కృష్ణ. ఏమండి, తను క్లియర్గా చెప్తున్నాడు కదా, ఎందుకలా బలవంతం చేస్తారు? వదిలేయండి. నన్ను అమ్మ అనుకోకపోవడం వాడి నిర్ణయం. కానీ వీళ్ళు నాకు కన్నబిడ్డలు కాబట్టి బాధ్యత తీసుకోవడం నా ధర్మం. ఎవరి ఇష్టాల్ని అభిప్రాయాల్ని వాళ్ళకి ఎప్పుడు మార్చుకోవాలనిపిస్తుందో ఎవరు చెప్పినా ఆగరు. వాళ్లే మార్చుకుంటారు. దండం పెడితేనే నా బిడ్డలకి నా దీవెనలుంటాయా? దండించినా సరే అమ్మ దీవెనలు బిడ్డలకి ఎప్పుడూ ఉంటాయి. బయలుదేరండి. వస్తాను రాణి, వెళ్ళొస్తాను. ఏదైతేనేమమ్మా, కృష్ణబాబు మనసు మార్చి ఆఫీసుకు పంపించారు. అది చాలు. కమాన్, ఎప్పటి నుంచో ఆఫీస్కి రమ్మని చెప్తే ఇవాళకొచ్చావు. కమ్, నీ డాడీ సామ్రాజ్యం ఎలా ఉందో చూపిస్తాను. ఓకే, ఆ బ్యాగ్ ఇటు. నువ్వు పద.
గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ మై బాయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ కృష్ణబాబు. థ్యాంక్ యూ. కృష్ణ, మొదటిసారి ఆఫీసులోకి అడుగు పెడుతున్నాం. కుడికాలు ముందు పెట్టి తర్వాత లోపలికెళ్ళు. ఏం డాడీది? నేనేమన్నా ఆడపిల్లనా? అత్తారింట్లోకి వచ్చేటప్పుడు కుడికాలు ముందు పెట్టి లోపలికి రావడానికి? అది కాదురా కృష్ణ. డాడ్, ఆ రాక్షసి ఇంట్లోకి వచ్చిన తర్వాత మీలో చాలా మార్పు వచ్చింది. మీరు మారితే మారారు, నన్ను మార్చే ప్రయత్నం చేయకండి. పదండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. కృష్ణ, ఒక్క నిమిషం. ఏం డాడ్? మై డియర్ స్టాఫ్ మెంబర్స్, కమ్ హియర్. కమ్ హియర్. రండి, అందరు ఇలా రండి. I am going to introduce my son to you all. This is my son Krishna. హాయ్ సార్. హాయ్. హాయ్ సార్. హలో. MBA పూర్తి చేసి ఇప్పుడు మన కంపెనీలో డైరెక్టర్ గా చార్జ్ తీసుకోబోతున్నాడు. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాట్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. అందరూ కనిపిస్తున్నారు. ఈ వర్ష ఏది? ఇప్పటిదాకా నాకందరూ ఎలా సహకరించారో అలాగే ఇక నుంచి మా అబ్బాయి కూడా మీ అందరి సహకారం కావాలి. తప్పకుండా సార్, మీ అబ్బాయికి మా అందరి సహకారం ఉంటుంది. మాకు కాబోయే బాస్ ఆయన. ఆయన దగ్గరుండి చూసుకోవటం మా అందరి బాధ్యత సార్. కృష్ణ, మర్చిపోయాను. ఈయన సుబ్రహ్మణ్యం గారు, మన సీనియర్ మేనేజర్. నమస్కారం కృష్ణబాబు. నమస్కారం సార్. సార్ అని పిలవాల్సిన అవసరం లేదు సార్. సుబ్రహ్మణ్యం అని పిలిస్తే చాలు, నేను వెంటనే పలుకుతా. అలాగే మిస్టర్ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ సార్. వావ్, బ్యూటిఫుల్. దీనికోసమే కదా ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది. ఫోటోల కంటే రియల్గా చూస్తే ఇంకా బాగుంది. బా, ఏ ఉన్నావే దోర జామకాయలాగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు అవర్ ఆఫీస్ సార్. ప్లీజ్. థ్యాంక్ యూ. కమాన్ మై డియర్ సన్, నీ క్యాబిన్ చూపిస్తాను పద. ఇలా ఏమిటి బాబు? పద. కృష్ణ గురించి మీకింకా తెలీదు. వాడక్కడికి వెళ్ళాడు అంటే దాని వెనక ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది.